హాయ్ వెల్కమ్ టు సిస్రా ఫార్మ్స్. లెట్యూస్ని ఇంటి దగ్గర మన టెర్రస్ గార్డెనింగ్ కోసం కానీ లేదా హైడ్రోపోనిక్ ఫార్మింగ్ కోసం కానీ మనం ఇలా ట్రేలో ముందుగా పెంచుకుంటాం. ఇలా పెంచుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే గ్రోత్ కూడా బాగా వస్తుంది. అయితే మనం నాటిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తాలంటే మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల నాకు అన్ని సీడ్స్ మొలకెత్తలేవు. మధ్యలో కొన్ని ట్రేలో కొన్ని గ్యాప్స్ వచ్చినాయి. ఆ గ్యాప్స్ రాకుండా మనం నాటిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తాలంటే ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఏంటనేది మీకు ఈ వీడియో చివరిలో వివరిస్తాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే నేను ఈ లెట్యూస్ సీడ్స్ తీసుకొని ఈ ట్రేలో వేశాను. ఈ ట్రేలో నేను కోకా పీటు 70%, 20% వెర్మికల్చర్, 10% పెర్లైట్ తీసుకున్నాను. ఈ 3 తీసుకొని మిక్స్ చేసి ఈ ట్రేలో వేసుకొని ఇలా హోల్స్ చేసుకున్నాను. ఈ హోల్స్లో ఒక్కొక్క లెట్యూస్ సీడ్ డైరెక్ట్ వేయడం జరిగింది. ఇలా ట్రేలో అన్ని హోల్స్లో సీడ్స్తో వేసాను. సీడ్స్ వేసిన తర్వాత మళ్ళీ పైనుండి కోకాపిట్తో కవర్ చేశాను. ఇలా కోకాపిట్తో కవర్ చేసిన తర్వాత దీనికి మంచిగా వాటర్ అప్లై చేశాను. ఇలా వాటర్ బాటిల్తో మనం హోల్స్ చేసుకొని వాటర్ బాటిల్తో దీనికి వాటరింగ్ అప్లై చేశాను. ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత దీన్ని రూమ్లో ఒక డార్క్ ప్లేస్లో ఒక 2-3 డేస్ వరకు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం హీట్ జనరేట్ అయ్యి మనకు మొలకలు మంచిగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. ఇది చూసినాక డే 1 ఇలా చేశాను. ఇది ఇలా కవర్ చేసి పైన ఇక్కడ ఈ బ్యాగ్తోని కవర్ చేసి పెట్టి ఒక 3 డేస్ వరకు ఇలా ఉంచాను. 3 డేస్ తర్వాత మనకి ఇలా చిన్న చిన్న పిన్ హెడ్స్ వచ్చాయి లెట్యూస్ నుంచి. చూసారా, అన్నీ రాలేవు, అంటే కొన్ని మధ్యలో కొన్ని ఇంకా జర్మినేట్ కాలేదు. చూడండి, 7th డే కూడా మనకు కొన్ని గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఇలా గ్యాప్స్గా కనిపించకుండా ప్రతి మొలక కూడా మనకు మొలకెత్తాలంటే ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఈ మొలకల్ని ఈ సీడ్స్ని లెట్యూస్ సీడ్స్ని ఒక 2 to 3 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక్కొక్క సీడ్ తీసుకొని ఇలా టిష్యూ పేపర్ పైన ఉంచి ఒక వన్ డే ముందు వదిలేయాలి. 1 డే వదిలేసిన తర్వాత మనకు చిన్నగా మొలకెత్తాయి. ఆ మొలకెత్తిన విత్తనాలని మనం మంచిగా నాటుకుంటే ప్రతి విత్తనం మనకు మొలకెత్తే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.